హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి శాండ్ డ్యూన్స్ అని తెలుసుకోబోతున్నాం. ఎడారి ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంటుంది. దిబ్బలు దిబ్బలుగా పడి ఉంటాయన్నమాట ఈ యొక్క మట్టి. సో ఇసుక రేణువులు గాలి వీసినప్పుడు బాగా ఏమవుతుందంటే, గాలికి అలాగే వచ్చేసి గాలి వీసినప్పుడు ఒక ప్రాంతం నుంచి ఆ మట్టి అదే ఇసుక వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది. ఆ యొక్క గాలికి అలాగే ఎగురుకుంటూ వచ్చి ఒక దగ్గర వచ్చి చేరుతుంది అనమాట. దాన్నే శాండ్ డ్యూన్స్ అని అంటారు. ఏ డ్యూన్ ఈజ్ ఎ మౌండ్ ఆఫ్ శాండ్ ఫార్మ్డ్ బై ద విండ్. గాలి వలన ఒక చోట చేరుతుంది అనమాట. సో యూజువలీ అలాంగ్ ద బీచ్ మనం ఎక్కడ చూస్తాము, ఎక్కువగా వచ్చేసి బీచ్ల్లో చూడొచ్చు. తర్వాత వచ్చేసి డ్యూన్స్ ఫార్మ్ వెన్ విండ్ మూవ్స్ శాండ్ ఇన్ టు ద ప్రొటెక్టెడ్ ఏరియా బిహైండ్ ఏ స్ట్రక్చర్. Dunes grow as grains of sand accumulate. Every dune has a windward side and a slip face. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రయాణం చేసుకుంటూ, గాలి ద్వారా ప్రయాణం చేసుకుంటూ ఇసుక దిబ్బల మాదిరిగా తయారవుతుంది అనమాట. ఇది ఎక్కువగా ఎక్కడ చూడొచ్చు అంటే ఎడారి ప్రాంతాల్లో చూడొచ్చు. తర్వాత వచ్చేసి మనము బీచుల్లో మనము చూడొచ్చు అనమాట. ఈ విధంగా గాలి వలనే ఇది వచ్చేసి ఇసుక దిబ్బలు తయారవుతాయి.